శివుడు సర్వంతర్యామి, ఆద్యంతరహితుడు. అలాంటి శివుడికి ఈ మహాశివరాత్రి అనేది ఏంటి? అంటే ఆ శివుడికిని, ఈ మహాశివరాత్రికి ఏంటి లింకు? మహాశివరాత్రి అనేసరికల్లా లింగోద్భవ కాలం అంటారు చాలామంది. ఓకే. మీకు ఇదివరకు ఓసారి మనం మాట్లాడుకున్నాం దీనికోసం. హ్మ్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మనకి సృష్టి, స్థితి, లయ కారకులనేసి తెలుసు. అవును. ఎవరినడిగినా చెప్తారు. అవును. అయితే శివుడు వీళ్ళిద్దరూ ఏ పని ఆ పని చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మ గాని, విష్ణువు గాని. హ్మ్. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళవే. ఈశ్వరుడు ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉంటాడు. మీరు చూసారో లేదో. హ్మ్. ఎక్కడ జ్ఞానముద్రే తప్ప ఇంకోటి అవును. రెండోది ఎక్కడ కనపడదు. అవును. ఆయన లింగరూపుడు. శివలింగం. అవును. ఆయనకి ఒక స్వరూపం అన్నది ఏమీ లేదు. ఇప్పుడు అవును. వెంకటేశ్వర స్వామికైతే ఒక విగ్రహమనో లేకపోతే ఇంకోటనో ఏదోటి ఉంటుంది తప్ప విగ్రహ రూపం ఏదీ లేదు ఈశ్వరుడికి. అది ఒక గ్రహస్థితి. గ్రహం ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఉన్నదే శివలింగం. పైనున్న లింగం. హుహు. ఆత్మలింగం అంటారు దాన్ని. ఓకే. ఆ రూపాన్నే లింగరూపం అంటారు. ఓకే. ఇప్పుడు మనకి సృష్టి ఏ విధంగా పుట్టింది, సృష్టి యొక్క రహస్యం ఏటో అన్నది తెలియడం కోసమే ఆ శివలింగం ఆ రూపంలో ఉంటుంది. ఓకే. పైన లింగాకారం వచ్చేసరికల్లా మానవుని యొక్క, మనిషి యొక్క ఇది. హ్మ్. కింద పానుమట్టం వచ్చేసరికల్లా పార్వతీదేవి హ్మ్. యోని స్థితి. ఓకే. ఇదే సృష్టి అంతే. రహస్యం. ఓకే. ఓకే. మనకి ఇప్పుడంటే ఈ సెల్ అవి వచ్చేసాక బోల్డని తెలుస్తుంది కనుక సృష్టి రహస్యం అవును. తెలియడమేటి ఉన్నది కూడా బుర్ర మనుషులు కూడా పాడైపోతున్నారు. అవును. అవును. పూర్వం మానవుడికి ఏంటి, ఏమిటా, ఎలా జీవించాలా, దాని వివరణ ఏమిటా అన్నది ఏది తెలిసేది కాదు. ఓకే. ఆ జంతువునో, ఈ జంతువునో కొట్టుకు తింటూ అవును. అలాగా చేస్తూ ఉండేది. అయితే ఆ సమయాన ఆ భార్యాభర్త కలిస్తే సంతానం కలుగుతుందన్న జ్ఞానం కూడా లేకుండా ఓకే. ఉండేవారు. ఆ! అప్పుడు ఏం చేశారయ్యా అంటే కొంతమంది రాజులవని, కొంతమంది జ్ఞానులవని ఆ గుళ్ళ మీద ఇది సృష్టి రహస్యం అని వివరణగా కామసూత్ర అవును. విధానంలో అవును. బొమ్మలు వేసేవి అవును. ఉన్నాయి. ఇప్పటికి చాలా చోట్లుంటాయి. అవును. అవును. అయితే ఇప్పుడు అవి మన వాళ్ళు చూస్తే బూతు బొమ్మలని చెప్పి అవును. వీటికన్నీ తెలిసిపోయాయి కదా! తెలిసిపోయాయి గదా! అవును. అందువల్ల. కానీ ఇదివరకు సృష్టి కూడా తెలియనంత ఇదిగా మానవులుండేవారు. రైట్. 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 ఆ! అయితే ఆ సమయంలో బ్రహ్మ అనుకున్నట్ట, నేనే కదా మొత్తం అన్నాటిలిని పుట్టించేది, చేసేది, వాడి తలరాత రాసేది నేనే కదా! అటువంటి రాత రాసేవాడిని నేనే. ముందు ఉండి నడిపించేది కూడా నేనే అన్నట్లుగా ఆయనకి మనసులో ఈర్ష్య, ద్వేషం పుట్టింది. అచ్చచ్చచ్చ! ఏంటి శివుడి గొప్పేంటి అని? నేనే గొప్ప. హ్మ్. సూపర్. ఆ! అది విష్ణుమూర్తి దగ్గరికొచ్చి అడిగారు. విష్ణుమూర్తి అన్నాడు, "మీరిద్దరూ కాదురా అబ్బాయి, నేను గొప్ప. మొత్తం అంతా సర్వాంతరం నేను నడిపించేది నేను. అందువల్ల నేను గొప్ప" అని చెప్పి ఎవరికైనా సరే మానవుడన్నాక ఎప్పుడో ఏదో టైంలో ఈర్ష్య, ద్వేషాలన్నవి భగవంతుడికే ఉన్నాయి. అవును. మనకే ఉన్నాయి. మనకు అంతకన్నా ఎక్కువున్నాయి. చాలా. అయితే అప్పుడు విష్ణువు, బ్రహ్మ కలిసి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వరుడిని అడిగారట, "నాయనా ఈ సృష్టి రహస్యం ఏమిటి" అని. "మీరిద్దరూ కాదయ్యా, నా లింగ రూపాన్ని నేను ఉద్భవిస్తాను. దాన్ని నువ్వు ఆది ఏదో అంతం ఏదో చూడవయ్యా" అని చెప్పి అన్నట్ట. బ్రహ్మ ఓ పక్కనే, విష్ణువు ఓ పక్కనే పరిగెట్టుకుంటూ వెళ్ళారు చూడడానికి. ఆ! ఎంత వెళ్తున్నా సరే ఏమీ దొరకట్లేదు. అప్పుడు ఏం చేశారంటే విష్ణుమూర్తి ఒక ఆవును తీసుకొచ్చి చూశానని చెప్పమన్నారు. ఆ! నాకు కూడా సాక్ష్యం మరి ఎవరినో ఒకళ్ళు తీసుకెళ్ళాలి కదా! అవును. తీసుకెళ్ళాడు. ఈయన బ్రహ్మ వచ్చేసరికల్లా ఈయన మొగలి పువ్వుని తీసుకొనొచ్చాడు. ఆ! కిందకెళ్ళి పైకెళ్ళి చూసానా లేదా అని నువ్వు చెప్పేయి. అని చెప్పు పర్లేదు చూసేసానని అని. ఇవి 2 వచ్చి సాక్ష్యాలు చెప్పాయి. వచ్చి చూసాము. ఏది మొగలి పువ్వు ఒకటి, గోవు ఒకటి, ఆవు. గోవు. అచ్చా! ఓకే. అప్పుడు కామధేనువు. కామధేను. ఆ! అప్పుడు ఈశ్వరుడు "ఏమ్మా చూసావా?" అన్నట్ట ఆవుని. బుర్రతో అవునని, తోకతో కాదని అచ్చా! చెప్పిందట. చెప్పేసరికల్లా అప్పుడు నీకు అబద్ధం చెప్పినందుకు ముఖానికి ఎవరు పూజ చేయరు నీకు.
వెనక భాగమే పూజ చేస్తారని చెప్పి బా. అప్పటి నుంచి కూడా తోక దగ్గరే పూజ చేస్తారు ఎక్కువ. అవును అవును. మొగలి పువ్వు వచ్చేసారు కదా, అయ్యా కూడా తీసుకెళ్ళారు, నేను కూడా చూశానండి బాబాయ్ అని అబద్ధం చెప్పింది. అవును. చెప్పేశారు కల్లా అప్పుడు ఆవిడకి ఆ మొగలి పువ్వుకి చెప్పారట, నువ్వు ఏ పూజకి పని చేయవు చూడడానికే తప్ప అని చెప్పి. బా. ఆ. అప్పటి నుంచి కూడా అది పూజకి పనిచేయదు. మొగలి పువ్వు పూజకు పనికిరాదు. ఆ తర్వాత ఈ యొక్క లింగోద్భవ కాలం ఉద్భవించింది ఆ సమయం కనుక దాన్ని మహాశివరాత్రి అన్నారు. అది ఎలా జరిగింది గురుజీ? అంటే శివుడున్నాడు, లింగోద్భవం ఏంటి మళ్ళీ? లింగ రూపంలో ఉద్భవించింది ఆ రోజే. అచ్చా అచ్చా, ఓకే. కొందరు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు అంటారు. శివపార్వతుల కళ్యాణం అనేది మనం మహాశివరాత్రి రోజున ఆచరించడం కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా శివ కళ్యాణం ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే. ఆ ఈశ్వరుడికి ఈరోజే ఉంది, ఈరోజే కళ్యాణం చేయాలని ఏం లేదు. ఎక్కువగా ఈశ్వరుడికి కళ్యాణం ఎప్పుడు చేస్తారయ్యా అంటే కార్తీక పౌర్ణమి రోజున కళ్యాణం చేస్తారు. అచ్చా, కార్తీక పౌర్ణమి. మాస శివరాత్రి అంటారు, అవేనా? మాస శివరాత్రి అన్నది మనకి ఈ సంవత్సరంలో లింగోద్భవ కాలం ఉద్భవించింది మహాశివరాత్రి. ఓకే. అక్కడి నుంచి నెల నెల అంటే నెలకొక రోజు అమావాస్య ముందు వచ్చే త్రయోదశి చతుర్దశి సంభవించిన కాలంలో ఈ యొక్క మాస శివరాత్రి అంటారు. అయితే ఈశ్వరుడికి యొక్క తత్వం చెప్తున్నాను. ఈశ్వరుడికి 12 రుద్రాలు. నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అనేసి ఆ విధంగా 12 రుద్రులు, 11 రుద్రులు. రుద్రముఖాల్లో ఈశ్వరుడో తత్వం అండి. ఆ 11 నెలలు కూడా 11 మాసాలు 11 రోజులు అయ్యాక 12వది లింగోద్భవ కాలం. దాన్నే మహాశివరాత్రి అంటారు. అచ్చా. అయితే మొన్నటి వరకు కూడా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజున అభిషేకం చేసి పూజ చేసుకుంటూ ఉండేవారు చాలామంది. మొన్న కొంతకాలం ముందు చాగంటి వారు ఒకసారి ఉపన్యాసంలో చెప్పారు. ఆయన మేము చేస్తూ ఉన్నాం, చేసినా సరే చాలామందికి తెలియదు కనుక ఆయన మళ్ళీ ఒకసారి ఆయన ప్రవచనాల్లో చెప్పారు. ముందు నందీశ్వరుడికి అభిషేకం చేసి ఆ తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాలయ్యా అని చెప్పి అన్నారు. ఆ నందీశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల మనకి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే తెలియని దోషాలు ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు ఒక్కోసారి స్కానింగ్ చేసినా సరే మన ఒంట్లో ఏమున్నాయో తెలియకుండా ఉంటున్నాయి. అలా స్కాన్ చేసి చూసిన జాతకాల్లో కూడా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోవాలంటే కనుక నందీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలని చెప్పి వివరించారు. అప్పుడు మనం అయితే కనుక ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క అభిషేకం మనం మొదలుపెట్టాం, చేస్తూనే ఉన్నాం. ప్రతి నెల కూడా చేసి ఆ యొక్క అభిషేక సమయం అయిన తర్వాత ఈశ్వరుడికి నందీశ్వరుడికి ఏకహారతి ఇచ్చి ఆయా నందీశ్వరుడికి శిరస్సు మీద గంధం పెట్టి ఆ గంధం మీద రూపాయి బిళ్ళలు పెట్టి ఆ రూపాయి బిళ్ళలు ఇంటికి పట్టుకెళ్ళి మన బీరువాలో పెట్టుకుంటే కనుక చాలా మంచిది, ఐశ్వర్యం కలుగుతుందని ఒక నియమం. ఓకే. అయితే ఈ విధంగా లింగోద్భవ కాలంలో ఈశ్వరుని దర్శించుకోవడం అనేది చాలా విశేషం. ఓకే. అయితే రుద్రులు 11 మాసాలు కూడా 11 నెలలు కూడా 11 మాసాలు చేసి 12వ మాసంలో ఈశ్వరుడికి అభిషేకం చేయడం అనేది మహాశివరాత్రి యొక్క లక్ష్యం. అది ఓకే. అంటే మీరు ప్రతి నెల చేసే మహాశివరాత్రి రోజున ఒక్కో రుద్రుడికి చేసినట్టే లెక్క. ఈ నెల మాఘమాసంలో చేశారనుకో ఒక విధంగాను, కార్తీక మాసంలో చేశారనుకో ఒక విధంగాను, అలాగే ఒక్కో రుద్రానికి ఒక్కోటి. ఈ యొక్క అభిషేకం కూడా
ప్రతి ఒక్కళ్ళు వెళ్ళడం, చేయించుకోవడం, రావడమే. అవును. దానికి అభిషేకం చేసేటప్పుడు అభిషేకంలో నమ్మకం, చమకం, పురుష సూక్తం చదువుతారు. ఉమ్, ఇవి ఎందుకు చదువుతారయ్యా అంటే వాళ్ళు నమ్మకం, నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమణ్యవభుతో తైషవే నమ బాహుభ్యాం ముదతే నమ అని చదువుతారు. ఇప్పుడు నమ్మకం అనేది ఈశ్వరుడికి ఆయన పొగడ్డం. ఉమ్, నాయన నువ్వు అంతటి వాడు, నువ్వు ఇంతటి వాడు, నీ అంతటి వాడు లేడు, నువ్వు నాకు చాలా ఉపకారం చేయాలి, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి ఇచ్చేస్తాడు. అంటూ పొగడ్డం అనేది పొగడతల యొక్క మంత్రం. అది రైట్. ఈశ్వరుడికి ఏది? నమ్మకం. నమ్మకం. ఓకే. నమ్మకం చదివేసి పాలు పోసి అభిషేకం చేస్తాం, తర్వాత చమకం చదువుతారు. ఓకే. ఆ చమకం వచ్చేసరికల్లా ఆ మంత్రంలో వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసదిశ్చమే దీతిశ్చమే క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే అని మంత్రం చదివే సమయానికి చమకంలో ఏంట్రా అంటే మనకున్న కోరికలు, ఉమ్, ఆరోగ్యం బాగుండాలి, సంసారం బాగుండాలి, సంతానం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళు వృద్ధి అవ్వాలి, వీళ్ళ ఇదంతా కూడా మనకు ధనం కావాలి, ఇవన్నీ కూడా కోరికలు ఓకే. చమకంలోకి వచ్చేసరికల్లా. ఎప్పుడైతే ముందు మిమ్మల్ని ఏమన్నా బాబు మీరు అంతటోడు కాదు ఇంతటోడు కాదు అని చెప్పి పొగిడి తర్వాత నాకు ఇది కావాలి అది కావాలనేసరికల్లా తీసుకో. కోపం వస్తుందా రాదా? ఓకే. అంటే ఇందుకే పొగిడేయడం వీడు అవును. కానీ శివుడికి కోపం రాదుగా. కాదు, దానికి గుణం చెప్తున్నాను మీకు. ఆ, కోపం వస్తుందేమో అని అచ్చా. అప్పుడు మళ్ళీ పురుష సూక్తం చదువుతారు మాట. అచ్చా. ఓకే. నాయన శాంతించవయ్యా, నా కోరికలన్నీ కూడా మందించు, నా కోరికలు నాకు అప్పగించు అని చెప్పి అప్పుడు పురుష సూక్తం చదువుతారు. ఉమ్, పురుషుడి యొక్క సూక్తం, పురుష సూక్తంలో ఉన్నది ఏంటయ్యా అంటే ఆయన శాంతపరచడం. ఓకే. ఇప్పుడు మీరే ఉన్నారు, అయ్యో బిఎస్ అంత మంచివాడు లేడు, అలాంటి వాడు ఇలాంటి వాడు అని నేను అవును. అడిగేశాక నా కోరికలు చెప్పాను అనుకో, అమలండి కొడుకు ఇప్పటిదాకా అవును. దీనికోసమే పొగిడినట్టున్నాడు అనుకుంటూ ఉంటారు. ఓకే. అందుకని మళ్ళీ చల్లబరచాలి. చల్లబరచడం కోసం పురుష సూక్తం చదువుతారు. శివుణ్ణి కూడా అలాంటి మోసం చేస్తారు. అలాగా ఒక్కో మంత్రానికి ఒక అర్థం ఉంది. అద్భుతం. ఉమ్, చాలా మనం నమ్మకంలో ఉన్న చమకం, పురుషోక్తం, స్త్రీ సూక్తం ఏదై ఉన్నాయి, మనం అభిషేకం చేసేటప్పుడు మంత్రోచ్చారణ చేస్తూ ఎప్పుడైతే ఆ పాలు పోస్తామో అది వినేసరికల్లా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది మాట. లేదా అభిషేక సమయంలో అభిషేక సమయంలో వినికిడే ఆ యొక్క మంత్ర వినికిడే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. ఈశ్వరుడికి అభిషేకం చేస్తుంటే రెండు కళ్ళతో అలా చూస్తూ ఉంటే చాలు. ఉమ్, నిజంగా కోరుదామని వెళ్ళినవాడు కూడా మా ఆవిడకి నాకు బాగుండాలని, లేకపోతే నా పిల్లలు బాగుండాలని కోరిక కోరదామనుకునేవాడు కూడా కోరడం మానేసి అలా ఈశ్వరుని చూస్తూ ఉండిపోతారన్నమాట. బా. కొన్ని చోట్ల అభిషేకం జరుగుతూ ఉంటే దాని తత్వం అలా ఉంటుంది.